మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నియమావళికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు నిర్వహించే కార్యాచరణను అధికారులు పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ శాఖ సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా పాలనాధికారి స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, టాయిలెట్స్ కావచ్చు, ర్యాంప్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే ఇంకా ఎక్కడైనా తక్కువ పడినా కూడా అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ని పర్టికులర్గా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని 3 అడిషనల్గా, ఒకటి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ ఉండేటట్టు, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ షేడ్ ఉండేటట్టు వాళ్ళందరికీ, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో వాటర్ ఫెసిలిటీ, ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో అక్కడ ఉన్న ఏఎన్ఎంస్ కానీ మెడికల్ టీమ్స్ కానీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి సడన్గా ఆ సమ్మర్లో కంటిన్యూస్గా నిల్చొని ఒకవేళ కింద పడిపోవడం, లేకపోతే వడదెబ్బ తగలడం, లేకపోతే అట్లాంటి ఏమైనా కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, టాబ్లెట్స్ అందించి కూడా ఈ 3 రకాల అడిషనల్ మెజర్స్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పీడబ్ల్యూడి సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి వాలంటీర్స్ పెట్టి ఒక ఆటో ఫెసిలిటీ పెట్టి తీసుకురావడానికి ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకుంటాము. సో ఓవరాల్గా మనం ఎలక్షన్ ప్రాసెస్ స్మూత్గా జరగడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరగడానికి కావాల్సిన మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ